ప్రభుత్వం మేము ఇప్పుడు 52 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించిండ్రు. మేము మాత్రం యథాతథంగా కొనుగోలు కేంద్రానికి ఎంత ధాన్యం వస్తే అంత ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. నేను ముందు ఒక ఫిగర్ చెప్పిన, ఈ 2 ఏళ్లలోనే వాళ్ళు ఎంఎస్పి కంటే ఇచ్చిన కోటా కంటే మేము 16,645 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ నుంచి చేయడం జరిగింది. అదేవిధంగా తడిసిన ధాన్యం రకరకాలుగా అంటే ఒక బదనాం చేసే ప్రయత్నం, రైతుల్లో ఒక ఆందోళన కలిగించే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేసినాయి. మేము కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాం. మేము కొనుగోలు చేసిన 75 లక్షల మెట్రిక్ టన్నులు అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యం 12,557 మెట్రిక్ టన్నులు. ఈ 12,557 మెట్రిక్ తడిచిన ధాన్యాన్ని కూడా 12 గంటల లోపల బాయిల్డ్ మిల్స్కి షిఫ్ట్ చేసి ఎంఎస్పి ధర రైతులకు ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యానికి ప్రతిపక్షాలతో సహా కొన్ని మీడియా సంస్థలు కూడా అదేదో హైలైట్ చేయబోయినాయి. మొత్తం రాష్ట్రంలో తడిచిన ధాన్యం 12,557 మెట్రిక్ టన్నులు. తడిసిన ధాన్యాన్ని కూడా మేము కంప్లీట్ టోటల్ ఎంఎస్పి మద్దతు ధర పే చేసి అవి బాయిల్డ్ మిల్స్కి షిఫ్ట్ చేయడం చెప్పని మనం చేస్తాం. అదేవిధంగా మరి ఈ రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకే మరి 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. మేము సివిల్ సప్లై శాఖ ద్వారా రైతులందరికీ, జిల్లా కలెక్టర్కి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఎస్పీలకి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్స్కి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో సుమారు 2 లక్షల మంది స్టాఫ్ పనిచేశారు. వాళ్ళందరికీ, అదేవిధంగా రైస్ మిల్లర్లకి, ట్రాన్స్పోర్టర్లకి, వేర్ హౌసింగ్కి, సపోర్ట్ సర్వీస్ అందరికి కూడా మరి ఈ చారిత్రాత్మక రికార్డు సాధించడంలో అందరి సహకారం ఉంది. అందరికీ మేము సివిల్